రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ భవాని మాతను మంగళవారం ఆయన దర్శించుకున్న తర్వాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి పరచకపోవడం చాలా బాధాకరమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అసెంబ్లీ సాక్షిగా ఏడుపాయలకు 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటకే పరిమితం కావడం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలతో కాలయాపన చేయడం సిగ్గుచేటని, ఏడుపాయల పుణ్యక్షేత్రానికి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం చాలా సంతోషం, కానీ ఏడుపాయల దేవస్థానానికి ఇలాంటి అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తీసుకురాని ప్రభుత్వ ఆధీనంలో లేని మెదక్ చర్చికి 29 కోట్లు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఏడుపాయల దేవస్థానాన్ని గాలికి వదిలేయడం జరిగిందన్నారు. చర్చికి 29 కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే ఏడుపాయల అభివృద్ధికి కూడా నిధులు తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు. ఏడుపాయల అమ్మవారి జాతర సమయంలో కూడా బంగారు నగలు అలంకరించకపోవడానికి గల ఆంతర్యం ఏమిటని, బంగారు నగలు అమ్మవారు ఎక్కడ ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు. గతంలో ఉన్న దేవాదాయ శాఖ ఈవో బంగారు నగలను ఇంటికి తీసుకువెళ్లి కేసు నమోదు ఎక్కడి వరకు వచ్చిందని, పాలక మండలి నియమించకపోవడానికి గల కారణం ఏమిటని, వచ్చే శివరాత్రి జాతరకి అమ్మవారి బంగారు ఆభరణాలతో అలంకరించాలని, లేని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో ఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేన్ దేశపాండే, రాష్ట్ర నాయకులు వాల్దాస్ అరవింద్, లీగల్ సెల్ కన్వీనర్ గిరి, సతీష్, జగదీష్, అనిల్, శ్యామ్, కొల్చారం బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గాభవాని మాత ఉంది అని చెప్పేసి సంతోషపడాలనా, లేదు ఏడుపాయల దుర్గాభవాని మాత అభివృద్ధికి నోచుకుంటుంది అని చెప్పి బాధపడాలనా అని చెప్పేసి ఈ రోజు యావత్ ప్రజానికం ప్రశ్నిస్తుంది ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏడుపాయల్ని అభివృద్ధి చేస్తాము, 100 కోట్ల నిధులు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే, అప్పుడున్న సీఎం కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది. కానీ అది మాటలకే పరిమితం కావడం జరిగింది. అదే విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడుపాయల దుర్గాభవాని మాతకి గుడి వద్దకి రావడం చాలా సంతోషకరమైన విషయం. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన ఏడుపాయల అభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పటి గవర్నమెంట్ విడుదల చేసిన నిధుల గురించి శంకుస్థాపన చేసి వెళ్లడం చాలా సిగ్గుచేటు. ఇంకోటి, సంవత్సరం కాలం పూర్తవుతున్న పాలక మండలి ఎందుకు వేయడం లేదు? పాలక మండలి వేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం పాలించే ఏడుపాయలకు సంబంధించి పాలక మండలి వేయడానికి అధికారులు లేకపోయిరా? మీ దగ్గర పాలకులు లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు, హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులు చాలా మంది హిందూ ధార్మిక సంస్థల నుంచి తీసుకొని వాళ్ళ నుంచి వేయండి. మీ దగ్గర కార్యకర్తలు లేకపోతే మా దగ్గర నుంచి తీసుకొని ధర్మాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని, హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని ఏడుపాయల అభివృద్ధికి మేము స్వీకరిస్తామని చెప్పేసి ఈ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాఘమ మాస పూర్తయింది. మాఘమ మాస అనేది తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జాతర. అలాంటి జాతరకి ఎలాంటి అభివృద్ధి లేదు. ఎలాంటి అభివృద్ధి లేకుండా కోటాను కోట్ల టెండర్లు ఇక్కడ నడుస్తున్నాయి. 1,15,00,000 చిల్లర టెండర్ ఒక్క కొబ్బరికాయలకే నడిచింది. అలా అంత నిధులు వస్తున్నప్పుడు ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ నిధులతోటి మీరు అభివృద్ధి చేయకుండా మాఘమ మాస ఇంత పెద్ద పుణ్యక్షేత్రానికి ఎన్నో వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తే అక్కడ మొత్తం బురదతోటి బాగు ఉండడం చాలా సిగ్గుచేటు. మాఘమ మాసకి పుణ్య స్నానాలు ఆచరించడానికి రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఏడుపాయలకు రావడం జరుగుతుంది. అంత పెద్ద మాఘమ మాస జాతరకి ఇక్కడ బురద నీళ్లు పెట్టడం జరిగింది. చాలా చిగ్గుచేటు. కనీసం బురద సాఫ్ చేయలేకపోతున్నారు. అన్ని కోట్ల నిధులు వస్తున్నప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? బురద సాఫ్ చేయకుండా వాగును అలాగే వదిలిపెడితే ఎవరికన్నా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఎవరు బాధ్యత? దానికి జారి పడుతున్నారు. అక్కడ ఆ బురద వల్ల అక్కడ కాలు పెట్టడం వల్ల జారి పడిపోతున్నారు. ఈ ఈవో ఏం చేస్తుండు? దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమానికి దారి తీస్తామని చెప్పేసి ఈ సమావేశంలో కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మవారికి చాలా మంది సంగారెడ్డి నుంచి ఒక ప్రముఖ వేత వచ్చి ఇక్కడ కిరీటాన్ని ప్రసాదించిండు, అమ్మవారికి బంగారు కిరీటాన్ని. అలాంటి బంగారు ఆభరణాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద జాతర టైంలో కూడా మీరు అలంకరించకపోతే ఆభరణాలు ఎందుకు? అసలు ఆభరణాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? లాకర్లలో గిల్ట్ నగలు చేసి మరి మీరు అక్కడ పెట్టిరా? మాకు అది నిరూపించాలి. ఈ మహాశివరాత్రికి అమ్మవారి ఆభరణాలు ప్రతి ఒక్కటి అమ్మవారి విగ్రహంలో ఉండి అలంకరించాలి అని చెప్పేసి మేము బీజేవైఎం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల
బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి, జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, పెద్ద ఎత్తున ఈవో ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు స్థానికంగా ఇక్కడ ఉన్న ఈవో గారు దేవాదాయ శాఖ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు, మొద్దు నిద్రపోతున్నారు. ఎందుకు అంటే మొన్న సీఎం గారు వచ్చిన రోజు ఒక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఒక ఎండోమెంట్ దేవాలయంలో ఎలాంటి ఫ్లెక్సులు, ఎలాంటి రాజకీయ నాయకుల సమావేశాలు కానివ్వండి, రాజకీయ నాయకుల జెండాలు ఉండకూడదు. అలాంటిది మొన్న సీఎం వస్తున్నా అని చెప్పేసి దేవుని గుడి కనిపించకుండా, దేవునికి సంబంధించిన భక్తులందరూ అక్కడ ఆపేసి మొత్తం దేవుని గుడి కనిపించకుండా ఫ్లెక్స్లతో నింపేసిరు, కాంగ్రెస్ పార్టీ జెండాలతో నింపేసిరు. ఆ టైంలో ఇక్కడున్న స్థానిక కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? ఇలాంటి రాజకీయాలకు సంబంధించి ఇది రాజకీయ అడ్డా కాదు, ఇది పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రంలో ప్రజలు కోరికలు కోరుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తారు. ఇది హిందూ ధర్మాన్ని కాపాడుకునే గుడి. హిందూ ధర్మానికి సంబంధించిన గుడిలో మీరు ఇంకొకసారి రాజకీయం చేస్తే మాత్రం బాగుండదని చెప్పేసి ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా శివరాత్రి రోజు జరగబోయే జాతరకి అమ్మవారికి అలంకరణ జరగాలి, బంగారు నగలతో అలంకరణ జరగాలి. అమ్మవారి గుడికి వస్తున్న భక్తులందరికీ ప్రతి ఒక్క ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి జరిపి వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యాలు ఇక్కడ జరిపేలా మీరు చూసుకోవాలని చెప్పేసి ఈవో గారిని కోరుకుంటున్నాం. మీరు ప్రజలకి, భక్తులకి సౌకర్యాలు లేకుండా శివరాత్రి రోజు మీరేమైనా అభివృద్ధి చేయకుండా 4 టెంట్లు వేసి ఇదే అభివృద్ధి అంటే మాత్రం బాగోదు అని చెప్పేసి ఈ సమావేశంలో హెచ్చరిస్తూ జై శ్రీరామ్.